all, welcome to our channel. నేను మీ హరీశ్వరి లోకేష్. I hope all are doing good. మీరందరూ ఎప్పుడు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఇవాల్టి వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. ఈ వ్లాగ్లో ఈవినింగ్ టు నెక్స్ట్ డే రొటీన్ అయితే మీతో షేర్ చేస్తాను. ఈవినింగ్ బట్టలు వాషింగ్ మిషన్కి వేస్తున్నాను. ఇంతకుముందు ఇంట్లో ఎలా అంటే తనకు అంత యూటిలిటీ ఏరియా యాక్సెస్ ఉండేది కాదు, తను వెళ్ళి తీసేకంత కొంచెం కష్టమయ్యేది, అయినా అప్పటికి చేసేది. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా అంటే తనకు ఈజీ యాక్సెస్ అయిపోయింది. ప్రతిదీ తను నేను చేస్తాను అనేసి వచ్చేస్తుంది. బట్టలు వాషింగ్ మిషన్ తనే వేయాలి, తనే తీయాలి, ఈవెన్ ఆ గ్లాస్ అంతా కూడా తనే వైప్ చేయాలంటుంది. ఏ దానికి మేము ఎప్పుడు రిస్ట్రిక్ట్ చేయము. బికాస్ పిల్లలకి ఎలా అంటే వాళ్ళు చేస్తాము అని ఇంట్రెస్టింగ్గా వచ్చినప్పుడు మనం దానికి వదలాలి. మేజర్గా అక్కడ ఎలాంటి అంటే రిస్క్ ఉండుకోకుండా వాళ్ళకి సేఫ్టీ వైజ్ మనం చూసుకుంటూ వాళ్ళని వదిలితే వాళ్ళు నేర్చుకుంటారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ దీనివల్ల స్క్రీన్ టైం అనేది లేకోకుండా పిల్లలు ఎంగేజ్ అవుతారు అండ్ దానివల్ల బెనిఫిట్ కూడా పిల్లలకు వస్తుంది. స్క్రీన్ టైం లేకపోతే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్కి, కాగ్నిటివ్ స్కిల్స్కి వాళ్ళు ఎన్నో ప్రాక్టికల్ లైఫ్ స్కిల్స్ అనేవి నేర్చుకుంటారు. సో దట్ అలా అది కాకోకుండా పేరెంట్ చైల్డ్ మధ్య బాండింగ్ కూడా పెరుగుతుంది. అండ్ పిల్లలు చేసేటప్పుడు 100% పర్ఫెక్ట్గా చేయాలని మనము ఎక్స్పెక్ట్ చేయకూడదు. చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తారు, దాన్ని మనం అర్థం చేసుకొని వాళ్ళని వదలాలి. ప్రతిదానికి నువ్వు ఈ పని చేస్తే మాకు మళ్ళీ డబుల్ వర్క్ అయిపోతుంది అని చెప్పేసి కసురుతూ తిడుతూ ఉన్నామంటే పోను పోను పిల్లలు ప్రతిదానికి మన మీద డిపెండ్ అవుతారు. వాళ్ళకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతుంది. నేను ప్రతి వీడియోలోనూ చెప్తాను, పిల్లలకి స్క్రీన్ టైం తగ్గించాలంటే మన అన్ని పనులను వాళ్ళని వీలైనంత వరకు ఇన్వాల్వ్ చేసుకోవాలి. ఏమరా చేస్తున్నావు అదంతా? అది జ్యూస్. అది ఏం జ్యూస్? అది చేసిన వేస్ట్ అంతా వేసి నాకు జ్యూస్ చేసి ఇస్తున్నావా? ఇది మిక్సీనా? ఇది థ్యాంక్ యూ సో మచ్. నీ మిక్సీ చాలా సౌండ్ చేస్తుందన్నా. ఇట్స్ ఓకే, అది అట్లేనా? ఇలా మా ధన్వి నేను లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు ఏ పనులు చేస్తానో అన్నిట్లోనే ఇన్వాల్వ్ అవుతూ నన్ను ఇమిటేట్ చేయాలంటుంది. సో దట్ తనకు స్క్రీన్ టైం లేకుండా ఎంగేజ్ అవుతుంది. తనకు అసలు టీవీ, మొబైల్ ఇవన్నీ అవుట్ ఆఫ్ సిలబస్ లాగా తన రొటీన్లో లేని థింగ్స్. మీరు అనుకోవచ్చు మీకేముంది మీ పాప చక్కగా మీరు చెప్పిన మాటలన్నీ వింటుంది అని. ఏ పిల్లలు వింటారండి? చెప్పింది చెప్పినట్టుగా. అది ఈ 2 to 3 years ఏజ్లో అంత యాక్టివ్గా ఉంటారు. మనం ఏది చెప్పినా వాళ్ళు నో మోడ్లోనే ఉంటారు. ఏది ఎస్ అంటే వాళ్ళు నో, ఏది చేయకూడదంటే చేస్తాము అనేసి. సో యాజ్ అ పేరెంట్స్గా నేను మా ఆయన తను పుట్టినప్పటి నుంచి కొన్ని థింగ్స్ చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నాం. ఎన్నో సాక్రిఫైజెస్ ఉంటాయి. మాకు ఇప్పుడు టీవీ చూడాలని ఉండదా, తన కోసం అవి సాక్రిఫైస్ చేశాము. ఇంట్లో జంక్ ఫుడ్ లేదు. సో ఇవేవి లేకుండా యాజ్ అ పేరెంట్స్ మనం కొన్ని ఫాలో అయితేనే మన పిల్లలు మనల్ని చూసి ఫాలో అవుతారు. ఏది అంత సింపుల్గా వచ్చేది. అందుకే నేను ప్రతి వీడియోలోనూ చెప్తాను, పేరెంట్స్ ఎలా ఉంటారో పిల్లలు అలా ఉంటారు, అంతే. ఇంకా డిన్నర్కి వచ్చేసి ఎగ్ కీమా కర్రీ, చపాతీ చేస్తున్నాను. ఈ ఫుడ్ ప్రాసెసర్ నేను ఆల్మోస్ట్ పెళ్ళి అయిన కొత్తలో తీసుకుంది. ఒక 5 years అయిపోయింది తీసుకొని. అప్పుడు ఆఫీస్కి వెళ్తున్నప్పుడు రెగ్యులర్గా వాడేదాన్ని. చాలా టైం సేవింగ్ ఈ ఫుడ్ ప్రాసెసర్ అయితే. అడుగుతున్నారు కదా మీ మిక్సర్ గ్రైండర్ ఏది అని. ఇది ప్రీతి జోడియాక్ది. చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఇందులో. ఎప్పుడైనా సపరేట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను, చూడొచ్చు. ఆనియన్స్ కానీ టొమాటో ఎంత ఈజీగా చాప్ చేసేయచ్చు. అలాగే ఎగ్స్, ఇప్పుడు ఎగ్ కీమా కర్రీకి తురిమితేనే బాగుంటుంది కదా. మనకు మామూలుగా ఒక 6 గుడ్లు తురమడానికి ఎంత టైం పడుతుంది, అసలు ఒక 5 minutes కూడా పట్టలేదు నాకు ఇవన్నీ అవ్వడానికి. అండ్ ఒకసారి ఫుడ్ ప్రాసెసర్ నేను తీసానంటే మల్టీపర్పస్, అంటే మల్టిపుల్గా యూస్ చేసేలాగా ఉంటేనే తీస్తా. లేకపోతే ఆ బ్లేడ్స్ ఇవన్నీ కడగాలి కదా అని చెప్పేసి అంత ఈజీగా తీను. ఇప్పుడు ఎగ్ టొమాటో ఆనియన్ అన్నీ చాప్ చేసిన తర్వాత దీంట్లోనే చపాతీకి కూడా నీట్ చేయొచ్చు. సో మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి మనకు టైం సేవ్ అవుతుంది. ఇందులో గుడ్ థింగ్ ఏమి అంటే మనకు పిండి ఎంత వేసి వాటర్ ఎంత మెజర్ చేయాలని పర్ఫెక్ట్గా ఇచ్చింటారు. జస్ట్ ఇందులోకి మనము చపాతీ పిండి యాడ్ చేసి మనం ఎంత ఆయిల్ వేస్తామో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని రుచికి సరిపడంత ఉప్పు వేసేసి
ఇందులో వాటర్ మెజర్మెంట్ కూడా ఇస్తారు, 1 కప్కి ఇంత వాటర్ వేయాలనేసి. పర్ఫెక్ట్గా అంత వాటర్ వేసేస్తే ఆల్రెడీ ప్రీసెట్ ఉంటుంది మనకు చపాతీ నీడింగ్ అనేసి. సో ఆ ఆప్షన్లో మనం గ్రైండ్ చేసుకుంటే చపాతీ పిండి అయితే రెడీ అయిపోతుంది. చూడొచ్చు, అసలు 1 మినిట్ కూడా పట్టదు, అంత తక్కువ టైంలో చపాతీ పిండి ఎంత సాఫ్ట్గా మనకు వచ్చేసిందో. ఇవన్నీ చేయడానికి నాకు నాట్ ఈవెన్ 5 మినిట్స్ కూడా అవ్వలేదు. చాలా టైం సేవింగ్ ఇదైతే. ఎవరైనా వర్కింగ్ మామ్స్ లేదా పిల్లలతోటి టైం సరిపోతుంది, వంట చేయడానికి సరిగా టైం దొరకదు అంటే, మెయిన్గా టైం లేదు అనేవాళ్ళు ఇలాంటి మల్టిపుల్ ఆప్షన్స్ ఉండే ఫుడ్ ప్రాసెసర్ ఆర్ మిక్సర్ గ్రైండర్స్ అయితే తీసుకోమని నేను సజెస్ట్ చేస్తాను. ఈ ఎగ్ కీమా కర్రీ చేయడానికి ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని 3 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు, జీలకర్ర, ఆవాలు వేసుకొని ఇవి చిటపటలాడిన తర్వాత అల్లము వెల్లుల్లిని ఫ్రెష్గా కొద్దిగా దంచి వేసుకుంటే బాగుంటుంది, నార్మల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కన్నా కూడా. ఈ అల్లం వెల్లుల్లి కొద్దిగా పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద ఆనియన్ని ఇలా చిన్నగా చాప్ చేసి వేసుకోవాలి. ఎందుకంటే ఈ కీమా కర్రీ చపాతీ కాబట్టి కొంచెం కర్రీలాగా ఉంటే బాగుంటుంది, మరీ డ్రైలాగా ఉంటే తినడానికి అంతగా బాగోదనేసి ఇలా చిన్నగా చాప్ చేసి వేసుకొని ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి కొద్దిగా కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పుని ఇలా ముందుగానే వేయడం వల్ల ఆనియన్స్ త్వరగా కుక్ అయిపోతాయి. ఇలా ఆనియన్స్ కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకొని ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఒక 2 టీ స్పూన్ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ కొరియాండర్ పౌడర్, ఒక 1/2 టీ స్పూన్ హోమ్మేడ్ బిర్యానీ మసాలాలన్నీ వేసి ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకొని ఈ ఆయిల్లోనే ఒక 1 మినిట్ పాటు కుక్ చేసుకోవాలి. మా ధన్వికి సపరేట్గా కుక్ చేస్తున్న ఈ కర్రీ సేమ్ రెసిపీని కొంచెం కారం తగ్గించి, ఎందుకంటే ఈ కీమా కర్రీ కొంచెం కారం ఉంటే బాగుంటుంది, ఇంత కారం తను తినలేదు కాబట్టి కారం తగ్గించి తనకు సపరేట్గా అయితే కుక్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ మసాలాలన్నీ ఆయిల్స్లో బాగా కుక్ అయిన తర్వాత ఇందులోకి ఒక టొమాటోని ఇలా చిన్నగా కట్ చేసి వేసుకొని కొత్తిమీరని కూడా వేసి ఈ టొమాటోలన్నీ కూడా బాగా కుక్ అయ్యేంత వరకు ఒక 3 to 4 మినిట్స్ అయినా బాగా కుక్ చేసుకోవాలి. ఇలా ఈ టొమాటోలు బాగా మెత్తగా మగ్గిన తర్వాత ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసి బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకుంటే మసాలాలన్నీ ప్రాపర్గా కుక్ అయిపోతాయి. ఈలోగా మా ధన్వి చిన్నగా చపాతీ రోల్ చేసి పుట్నాల పప్పు పెట్టి ఏదో చేస్తుంది. ఏంట్రా ఇది అంటే పిజ్జా చేస్తుందంట. ఎంత అబ్జర్వ్ చేస్తారు కదా పిల్లలు. పిజ్జానా ఇది? 5 మినిట్స్ తర్వాత మూత తీసి అంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి ముందుగా తురిమి పెట్టుకున్న ఎగ్ని కూడా వేసేసుకోవాలి. ఎగ్ వేసిన తర్వాత ఒకసారి కలిపి మూత పెట్టి జస్ట్ ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. బికాజ్ ఈ ఎగ్ ఎల్లో ఉండడం వల్ల కర్రీ త్వరగా థిక్ అయిపోతుంది. ఒక 2 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత దీంట్లోకి స్టవ్ ఆఫ్ చేసి ఫైనల్గా ఒక 1/2 లెమన్ స్క్వీజ్ చేసేసుకుంటే మనకు పర్ఫెక్ట్ టేస్ట్ అయితే ఉంటుంది. మనకు మిగతా ఫ్లేవర్స్ అన్ని బ్యాలెన్స్ అవుతాయి ఇలా లెమన్ స్క్వీజ్ చేసుకోవడం వల్ల. ఇంతే, చాలా సింపుల్ ఎగ్ కీమా కర్రీ అయితే రెడీ. చపాతీకి అయితే ది బెస్ట్ కాంబినేషన్, పూరికి బాగుంటుంది, పరోటా కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇలా మా డిన్నర్ చపాతీ ఎగ్ కీమా కర్రీ అయితే చేసాము. ఇంకా డిన్నర్ ఎర్లీగా ఫినిష్ చేసి బయటకైతే వచ్చాము. డైనింగ్ టేబుల్ వేట ఇంకా అయిపోలేదు. లాస్ట్ 3 డేస్గా తిరుగుతూనే ఉన్నాము, బట్ ఇంకా ఏది సెట్ అవ్వలేదు. ఈ షోరూంలో అయితే బాగున్నాయి, క్వాడ్స్ మార్బుల్ అనేసి, ఇంకా వుడెన్వి, గ్లాస్ టాప్వి. మేమేమంటే పర్టికులర్గా వుడెన్వి చూస్తున్నాం, ఈ మార్బుల్ ఈ గ్లాస్ టాప్ వద్దు అనేసి ఆల్రెడీ ఒకసారి ఎక్స్పీరియన్స్ అయిపోయింది. మళ్ళీ అవి వద్దు అనుకొని వుడెన్వి చూస్తున్నాం. బట్ ప్రైజ్ చాలా ఎక్కువ చెప్తున్నారు. సీసమ్ వుడ్ అని, టీక్ ఇవన్నీ కూడా ప్రైజెస్ స్టార్టింగ్ 70,000-80,000. ఇంకొన్ని షోరూమ్స్లో అయితే 1 lakh 1.5 lakh నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అసలు దీనికి అంత ప్రైస్ పెట్టొచ్చా అనేది మాకు కన్ఫ్యూజన్ అసలు. అందుకే మా ఆయన 1-2 సార్లు తిరిగి కొన్ని షోరూమ్స్ కూడా చూసి ప్రైస్ కంపారిజన్ చేసి తీసుకుందాము. ఊరికనే ఏదో వాళ్ళు అడగగానే ఇంత చెప్తున్నారు కదా అని గుడ్డిగా తీసుకోకూడదు అంటారు. ఇది ఒక్క ప్రోడక్ట్ అనే కాదు, మాకు పెళ్ళైనప్పటి నుంచి కూడా ఇంటికి ఒక్కొక్క ఐటమ్ మాకు కొన్న ప్రతిసారి ఇలాగే చాలా షాప్స్ తిరిగి చాలా రీసెర్చ్ చేసి ప్రైస్ కంపారిజన్ చేసుకొని ఎక్కడ బెస్ట్ అనిపిస్తుందో అలాగే తీసుకున్నాం. మోస్ట్లీ మేము ఆన్లైన్ వెళ్ళాము, ఆఫ్లైనే తీసుకునేది. సో దట్ మాకు ఇప్పటివరకు తీసుకున్న ఏ ప్రోడక్ట్ కావచ్చు ఎలాంటి కంప్లైంట్స్ కూడా లేవు. బాగా లైఫ్ అయితే వస్తున్నాయి. సో ఏదైనా కొంటున్నాము, ₹1 పెడుతున్నామంటే ఖచ్చితంగా దాని మీద కొంచెం రీసెర్చ్ చేసి తీసుకోవాలని అయితే నేను అంటాను. ఇంకా బెంగళూరులో అయితే ఫుల్ వర్షాలు. అదేంటో పీక్ సమ్మర్ మధ్యలో వర్షాలు, ఇలా సడన్గా క్లైమేట్ చేంజ్ అయినా కూడా ఆ ఎఫెక్ట్ ఎటు తిరిగి మనకే పడుతుంది. ఫైనల్గా కొన్ని షోరూమ్స్ అన్ని తిరిగిన తర్వాత మాకు డైనింగ్ టేబుల్ అయితే దొరికింది, తీసేసుకున్నాము.
ఇంకా ఇది నెక్స్ట్ రోజు వ్లాగ్. స్నాక్స్ కొని చేద్దాం తన్వికి. ఒక 2 రోజులు చిన్న ట్రిప్ లాగా అయితే వెళ్తున్నాము. సో దట్ ట్రావెల్ ఫ్రెండ్లీ స్నాక్స్ లాగా చేసుకుంటే బాగుంటుందనేసి నేను రెసిపీ రాసుకుంటున్నా. నేను మోస్ట్లీ తన్వికి అడుగుతూనే ఉన్నారు కదా మీరు రెసిపీస్ ఎలా ప్లాన్ చేస్తారు అనేసి. చాలా వరకు సేఫ్ కాంబినేషన్స్ ట్రై చేస్తుంటే అవి బాగా వర్కౌట్ అయ్యిందంటే ఆ రెసిపీ రాసి పెట్టుకుంటాను. సో దట్ నాకు మళ్ళీ రిపీటెడ్గా చేయాలనుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది అనేసి. ఇంకొన్ని ఎప్పుడైనా ఇన్స్టాగ్రామ్ రీల్స్ అలా చూసి బాగా నచ్చి బాగుంది హెల్దీగా అనిపించింది అంటే అలాంటి రెసిపీస్ కూడా ట్రై చేస్తూ ఉంటా. అలా బాగా వచ్చిండేవి మీతో షేర్ చేస్తూ ఉంటాను. అండ్ చాలామంది నన్ను అడిగేది తన్వికి మీరు అసలు జంక్ ఫుడ్ ఇవ్వరా అని చెప్పేసి. ఇప్పటి వరకు ఈ 3 ఇయర్స్లో తనకు 99% జంక్ ఇవ్వలేదు. ఆ 1% కూడా ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ అలా తీసిచ్చిండేది. లేదంటే మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ ఫారిన్ నుంచి వస్తూ ఏమైనా చాక్లెట్స్ తెస్తే అది కూడా ఒక 1/2 చాక్లెట్ ఇలా ఇచ్చామే కానీ అదర్వైజ్ తనకి ఎలాంటి జంక్ ఫుడ్ ఇవ్వలేదు. అంటిల్ 2 ఇయర్స్ వరకు తనకు షుగర్ ఇంట్రడ్యూస్ చేయలేదు. ఇప్పటికీ తనకు వైట్ షుగర్ అంటే ఏంటి అని తనకు తెలియదు యాక్చువల్గా. ఓన్లీ తనకు జాగరీ లేదా డేట్స్ పౌడర్, డేట్ సిరప్ ఇంతవరకే తనకు తెలుసు స్వీట్స్ అంటే. ఆ డేట్స్ పౌడర్ని కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను నేను ఎండు ఖర్జూరాలతోటి. ఇంకా ప్యాక్డ్ ఫుడ్స్ అంటారా, స్ట్రిక్ట్లీ 0 ప్యాక్డ్ ఫుడ్సే తనకి ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు ఎందుకు అసలు ఇవ్వలేదు తనకు అంటే ఈ ప్యాక్డ్ ఫుడ్స్ కావచ్చు జంక్ వల్ల దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏం లేదు, 0నే. దానివల్ల వచ్చే నెగిటివ్ ఎఫెక్ట్సే చాలా ఎక్కువ ఉంటాయి. ఇమీడియట్గా ఇప్పుడు తెలియకపోవచ్చు. ఇప్పుడు అవి ఇస్తున్న వాళ్ళ పేరెంట్స్ అనొచ్చు, లేకపోతే వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ అనొచ్చు ఏం మా పిల్లలు తినడం లేదా బాగున్నారని. దాని ఎఫెక్ట్ ఇప్పుడు తెలియదు. ఫ్యూచర్లో పోను వాళ్ళకు ఒక 10 ఇయర్స్ 15 ఇయర్స్ అయిన తర్వాత తెలుస్తుంది. ఇంకా వాళ్ళు కంప్లీట్గా అడల్ట్స్ అయిన తర్వాత వాళ్ళకు దాని నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా భయంకరంగా ఉంటాయి. అసలు కంపారిజన్ చెయ్యకండి ముందు కాలానికి ఇప్పటి కాలానికి. చాలామంది అఫెన్స్ చేసేది ఏమి అంటే మేమంతా మీకు ఇవి ఇచ్చే కదా పెంచాం, మీరు బాగున్నారు, మేమంతా అవి తిని పెరగలేదా అనేసి. జెన్యున్గా చెప్పండి, ఎంతమంది ఇప్పుడు ఉన్నంత జంక్ ఎక్స్పోజర్ అప్పుడు అసలు ఉన్నిందా? మనకు 90స్లో తీసుకుంటేనే 90s కిడ్స్కి జంక్ అంటే మనకు తెలిసి హార్డ్లీ బిస్కెట్స్ లేకపోతే ఎప్పుడో కొన్ని ఐస్ క్రీమ్స్ అది సమ్మర్లో అలా, అవి కూడా చాలా రేర్. మ్యాక్సిమం ఇంట్లోనే ప్రిపేర్ చేసేవాళ్ళు స్నాక్స్ అన్నీ కూడా. అండ్ క్వాలిటీ బాగుండేవి అప్పుడున్న ఎన్వైర్న్మెంట్ కావచ్చు, పొల్యూషన్ కావచ్చు, అండ్ ఫుడ్ క్వాలిటీ. సో మనకు వచ్చే వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఎంతవరకు మన క్వాలిటీ వస్తున్నాయి. అండ్ ఇంకా ఫుడ్ ప్రాసెసింగ్ అనేది చాలా పెరిగిపోయింది. ఎస్పెషల్లీ పిల్లలకి రెడీమేడ్ ఈ ప్యాక్డ్ ఫుడ్స్ ఎక్కువ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల దాంట్లోనే ఎక్కువ కల్తీ జరుగుతుంది. చిన్నవే చాలా అంటే చాలా ఫుడ్ క్వాలిటీ లేదు. దానివల్ల మన పిల్లలు చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది. యాడెడ్ షుగర్స్, అడిటివ్స్, ప్రిజర్వేటివ్స్ ఇలా ఎన్నో యాడ్ చేస్తున్నారు. ఎర్లీ క్యాన్సర్స్, ఒబేసిటీ, డయాబెటీస్, బీపీ, అమ్మో ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా లిస్ట్ ఉంది. దయచేసి నేను ప్రతి పేరెంట్కి నేను రిక్వెస్ట్ చేస్తాను, మీకు ఒకవేళ టైం లేదు ఇవ్వడానికి అంటే వీక్లో ఒకరోజు టైం తీసుకొని కొన్ని ఇంట్లో చేసి పెట్టుకొని స్నాక్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. లేదు అంటే వీలైనంత వరకు న్యాచురల్ సోర్సెస్ మనకు ఫ్రూట్స్ ఉన్నాయి, వెజిటేబుల్స్ ఉన్నాయి, ఇలాంటివి ఇవ్వడానికి ట్రై చేయొచ్చు పిల్లలకి. మకానా ఉంది, ఇంకా చాలా చాలా స్నాక్స్ అయితే ఉన్నాయి. నేను అప్కమింగ్ వ్లాగ్స్లో ఇలా ఈజీ స్నాక్స్ రెసిపీస్ కూడా చాలానే షేర్ చేస్తాను. ఇంకా నేను ధన్వి కోసము ఈ స్వీట్ పొటాటో తోటి క్రాకర్స్ అంటే నిప్పట్ల లాగా చేస్తున్నా. అలాగే రాగి లడ్డు, ఒకటి స్వీట్ ఒకటి హాట్ లాగా ఉంటే బాగుంటుంది ట్రావెలింగ్లో. అలాగే ఇవి ఒకసారి చేసి పెట్టుకుంటే అప్ టు 20 డేస్ మనం స్టోర్ చేసుకోవచ్చు. సో ఎవరైనా ట్రావెల్ చేసే వాళ్ళకి మంచి ట్రావెల్ ఫ్రెండ్లీ లేదా వర్కింగ్ మామ్స్ ఉన్నా కూడా వన్స్ చేసి పెట్టుకుంటే 20 డేస్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. మంచి హెల్దీ స్నాక్ ఆప్షన్స్ ఇవి. ఈ స్వీట్ పొటాటో క్రాకర్స్ కోసం అయితే ఫస్ట్ స్వీట్ పొటాటో పీల్ తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు స్టీమ్ చేసి తీసుకోవాలి. ఇలా స్టీమ్ చేసి పక్కనైతే పెట్టేశాను. ఈ గ్యాప్లో ఈ రాగి లడ్డు చేయడం కోసం ఒక ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసుకొని మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్, నేనైతే ఆల్మండ్, క్యాషు, కొన్ని ద్రాక్ష వేసుకున్నాను, మామూలు ఎండు ద్రాక్ష, ఇవి వేయించేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక 1 కప్ రాగి పిండిని అయితే వేసుకుంటాను. నేను స్ప్రౌటెడ్ రాగి ఫ్లోర్ యూస్ చేస్తున్నాను. మీరు నార్మల్ రాగి పిండితోటి కూడా చేసుకోవచ్చు. దీన్ని లో ఫ్లేమ్లోనే దగ్గర ఒక 10 to 15 మినిట్స్ బాగా వేయించాలి. ఈ రాగిలో ఉండే ఆ ఫ్లేవర్ అరోమా అంతా కూడా వచ్చేంత వరకు బాగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి.
కొద్దిగా హై ఫ్లేమ్లో వేయించినా కూడా ఇది మాడిపోతుంది, అంత టేస్టీగా ఉండదు. రాగి మనందరికీ తెలుసు మంచి కాల్షియం రిచ్, మన బోన్ డెవలప్మెంట్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అందులో పెరిగే పిల్లలకి వాళ్ళ చాలా యాక్టివ్గా ఎగురుతూ ఉంటారు కదా, సో వాళ్ళ బోన్ డెవలప్మెంట్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. కాబట్టి రోజుకొక రాగి లడ్డు తీసుకొని చాలా మంచిది. పిల్లలు అండ్ మనం అందరం తీసుకోవచ్చు. ఇలా రాగి పిండి వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ఒక 1 కప్ ఆర్గానిక్ జాగరీ పౌడర్ యాడ్ చేస్తున్నా. ఈ ప్లేస్లో మీరు నార్మల్ జాగరీని కూడా పొడి చేసి వేసుకోవచ్చు. లేదు అంటే జాగరీని కొద్దిగా కరిగించి నీళ్ళలాగా పాకంలాగా చేసి కూడా మనం రాగి లడ్డూల్లో అయితే చుట్టుకోవచ్చు. ఇలా వేస్ట్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే కొంచెం లో ఫ్లేమ్లోనే మనము వేయించడం వల్ల ఈ బెల్లం అంతా కూడా కరుగుతుంది. సో దట్ మనం లడ్డు చుట్టడానికి ఈజీగా వచ్చేస్తుంది. ఈ జాగరీ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ వేయించేసుకొని ఫైనల్గా ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. నేను ఈ క్యాస్ట్ ఐరన్లో చేస్తున్నాను కదా, సో దట్ ఇది వేడి అలాగే ఉంటుంది. కాబట్టి ఒక వామ్ అయ్యేంత వరకు వదిలేస్తే బెల్లం అంతా కూడా బాగా కరుగుతుంది. కొంచెం వామ్గా ఉన్నప్పుడే మనం లడ్డూలు చుట్టేయచ్చు. ఇది చల్లగా అయ్యేలోగా నేను ఈ స్వీట్ పొటాటో క్రాకర్స్ కోసం అయితే స్టీమ్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది ఒక బౌల్లోకి తీసుకొని బాగా మెత్తగా మ్యాష్ చేసి తీసుకోవాలి. ఇలా మ్యాషర్తో కానీ లేకపోతే గ్లాస్ వెనక్కి తిప్పి మనం మ్యాష్ చేసినా కూడా మెత్తగా మ్యాష్ అయిపోతాయి. ఇప్పుడు ఇందులోకి ఒక 1 టీ స్పూన్ నెయ్యి, అలాగే రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా నేను ఓరిగానో కూడా వేస్తున్నాను. ఇవైతే బాగుంటాయి, కొంచెం కారంవి కదా చేస్తుండేది. ఓరిగానో ఫ్లేక్స్ లాగా చాలా బాగుంటుంది ఫ్లేవర్ అయితే. ఈ తర్వాత ఒక 4 టీ స్పూన్ రైస్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నాయి. బియ్యం పిండి మనకు బైండింగ్ కోసం ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసి ఫైనల్గా కొద్దిగా కరివేపాకుని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకుంటూ ఉన్నాను. మనం ఈ స్వీట్ పొటాటోతో ఇలా కారం కాకోకుండా స్వీట్గా కూడా చేసుకోవచ్చు నిప్పట్లు బెల్లం వేసి. నెక్స్ట్ ఎప్పుడైనా షేర్ చేస్తా. ఆల్రెడీ రాగి లడ్డు చేస్తున్నాను కదా అని చెప్పేసి ఇవి కొద్దిగా కారంగా ఉంటే బాగుంటుందని ఇలా చేస్తున్నాను. ఈ పిండినంతా కూడా మనము ఈ రొట్టె చేసుకోవడానికి ఎంత కన్సిస్టెన్సీలో ఉంటుందో అలా కలుపుకోవాలి. ఒకవేళ థిక్గా అయ్యేలాగా ఉంటే కొద్దిగా హాట్ వాటర్ని స్ప్రింకిల్ చేసుకుంటూ ఈ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీకి వచ్చేలాగా పిండిని ఒక 5 మినిట్స్ పాటు బాగా నీట్ చేసేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు అలా వదిలేసిన తర్వాత నిప్పట్లు చేసుకుంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి నిప్పట్లు. మనకు ఈ అయ్యంగార్ బేకరీలో నిప్పట్లు దొరుకుతాయి కదా, మామూలుగా అయితే నిప్పట్లు కొద్దిగా హార్డ్గా ఉంటాయి, బట్ అయ్యంగార్ బేకరీస్లో దొరికే చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఎగ్జాక్ట్లీ అలాగే వస్తాయి మనకు ఇలా ఈ ప్రాసెస్లో చేసినట్లయితే. ఈ రాగి లడ్డు కోసం ఈ పిండిని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నా. చూడొచ్చు ఈ క్యాస్ట్ ఐరన్ దాంట్లో కదా చేసింది, ఆ వేడికే బెల్లం అంతా బాగా కరిగిపోయి ఇలా మాయిస్ట్గా అయింది. దీనంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మరీ చల్లగా అయిపోతే లడ్డు చుట్టడానికి రాదు. కొంచెం వామ్గా ఉన్నప్పుడే, ఇది వేడిగా ఉన్నప్పుడే బాగా మిక్స్ చేసేసుకొని అంతా ఒకసారి కలుపుకొని లడ్డూలాగైతే మనం చుట్టేసుకోవచ్చు. ఏ సైజులో కావాలో ఆ సైజులో. ఇంతే, చాలా సింపుల్. చూడొచ్చు మా వీడియోలో లడ్డు చుట్టడానికి ఎంత బాగా వస్తుందో. కొద్దిగా గట్టిగా లడ్డూలు చుట్టుకుంటే అస్సలు బ్రేక్ అవ్వదు. మీకు ఈ ప్రాసెస్ కొద్దిగా కష్టం అనిపిస్తే సింపుల్గా రాగి పిండిని వేయించేసి పక్కన పెట్టుకొని దాంట్లోకి కొద్దిగా బెల్లం కరిగించేసి వాటర్తో, పాకంలాగా రానవసరం లేదు, జస్ట్ బెల్లం కరిగించేసి ఆ నీళ్ళని పోసుకుంటూ లడ్డూలాగా కూడా చుట్టేసుకోవచ్చు. ఏ మెథడ్ అయినా రాగి లడ్డు చేయడం చాలా సింపులే. ఈజీగా ఒక వీకెండ్లో ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనకు ఇవి 20 డేస్ వరకు ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇంతే, చాలా సింపుల్ హెల్దీ రాగి లడ్డు అయితే రెడీ. మనం తీసుకున్న మెజర్మెంట్స్కి ఎగ్జాక్ట్గా ఒక 15 లడ్డూస్ అయితే వచ్చాయి. ఇంకా ఈ స్వీట్ పొటాటో నిప్పట్లు చేయడానికి ఇలా చిన్నగా కొద్దిగా పిండిని తీసుకొని బాల్ లాగా చేసేసి, నేనైతే ఇవాళ ఓవెన్లో చేస్తున్నాను. అందుకే ఒక ట్రేలో బటర్ పేపర్ అయితే పెట్టేసి ఇలా బాల్ లాగా చేసిన ఈ పిండిని పెట్టి దానిపైన ఇంకో చిన్న బటర్ పేపర్ పెట్టి ఇలా మ్యాషర్తో కానీ లేకపోతే గ్లాస్ వెనక వైపు తిప్పి కానీ ప్రెస్ చేస్తే మనకు ఆ నిప్పట్టు షేప్ అయితే వస్తుంది. మామూలుగా మనం బియ్యం పిండితో చేస్తాం కదా, అది మనం చేతితో చేయొచ్చు, లేకపోతే పేపర్ మీద అలా కూడా ప్రెస్ చేయొచ్చు, చాలా రకాలు చేయొచ్చు. బట్ ఈ స్వీట్ పొటాటోది చాలా సాఫ్ట్గా ఉంటుంది, మనం అంత ఈజీగా చేయలేం, విరిగిపోతుంది ముక్కలుగా. సో ఇలా బటర్ పేపర్తో చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఇంకా దీనిపైన కొద్దిగా నువ్వులు కూడా వేసేసి అగైన్ ఇలా ప్రెస్ చేసినట్లయితే ఆ నువ్వులు పడిపోకుండా ఉంటాయి. ఆ నువ్వులు వేయడం వల్ల మంచి టేస్ట్ అయితే ఉంటుంది తినేటప్పుడు. ఏందన్నా ఇంతసేపు వచ్చున్నావు ఈరోజు? కన్నలు ఏమి ఇంతసేపు వచ్చున్నావు? నీకోసం ఏం చేశాను తెలుసా? ఏమిది సర్ప్రైజ్.
రైట్ హ్యాండ్. ఏం చెప్పు ఇస్తాను. ఏమిది? ఏం లడ్డు? ఏం లడ్డు ఇది? రాగి లడ్డు. గుడ్ గర్ల్. స్మెల్ చూసి దాన్ని ముద్దు పెడుతున్నావా? తిను. ఎలా ఉంది చెప్పు తిని. బాగుందా? నువ్వు ఒక్కదానివే రా, నేను చేసే ప్రతి ఫుడ్ సూపర్ అమ్మా అని చెప్పేది. ఇంకా ఈ పిండి ఉంది, నిప్పట్లు ట్రేలో పెట్టి మిగిలిండేది. దీంతో మురుకుల్లాగా వస్తుందేమో షాలో ఫ్రై చేసి చూద్దాము అనుకున్నాను, బట్ ఫ్లాప్ అయ్యింది. ఎవరైనా అంటే ఓవెన్ లేకుండా మనం వేరే మెథడ్లో చేసుకోవచ్చా, డీప్ ఫ్రై చేయొచ్చా అని again అడుగుతారు ఖచ్చితంగా. సో ట్రై చేసి చూద్దాము, వస్తే ఓకే అని చెప్దాం అనుకున్నాను, బట్ రాలేదు. ఎందుకంటే స్వీట్ పొటాటో కదా, ఇది విరిగిపోయింది. అసలు ఆయిల్లో వేయగానే ఫుల్ మొత్తం చిట్లిపోయింది అండ్ ఒకలా సాఫ్ట్గా వచ్చేసింది. అది మాకు ఆయిల్ నుంచి దాన్ని తీయడానికి కూడా రాలేదు, అలా అయిపోయింది. ఓన్లీ ఓవెన్లో మాత్రమే దీన్ని కుక్ చేయగలము, వేరే మెథడ్లో అయితే కుక్ చేయలేము. ఒకవేళ ప్యాన్ పైన అలాగే కొద్దిగా నెయ్యి రాసి అలా చేయొచ్చు అంటే అలా కూడా రాదు. ఎందుకంటే ఈ స్వీట్ పొటాటో, బియ్యం పిండి ఇవన్నీ వేసింటాం కదా, ఇవన్నీ ప్రాపర్గా కుక్ అయితేనే పిల్లలకు డైజెస్ట్ అవుతుంది. సో ఓన్లీ ఓవెన్లో మాత్రమే కుక్ చేయాలి. ఈ ఓవెన్లో కూడా 140 degrees Celsius దగ్గర 40 minutes మనము కుక్ చేస్తే పర్ఫెక్ట్గా మనకు కుక్ అయిపోతాయి. సో దట్ అప్పుడే పిల్లలు ఈజీగా డైజెస్ట్ చేసుకోగలుగుతారు. ఇన్ బిట్వీన్ అంటే ఒక 20 minutes అప్పుడు ఒకసారి ఫ్లిప్ చేసుకోవాలి, అప్పుడు రెండు వైపులా ఈక్వల్గా అయితే కుక్ అయిపోతుంది. ఇంకా మా దానివి కిచెన్లో ఉందంటే నేను ఏం చేస్తే తను అది చెయ్యాలి. బటర్ పేపర్లో ఎంత క్యూట్గా నిప్పట్టు షేప్ చేసింది చూడండి అసలు. ఇంకా షాలో ఫ్రై చేయడం వేస్ట్ అని చెప్పేసి మిగిలిన పిండి కూడా ఇలాగే ఇంకో బ్యాచ్ నిప్పట్లలాగే చేద్దాం అనుకున్నాను. ఫస్ట్ బ్యాచ్ అయితే అయిపోయింది, చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. కొంచెం చల్లగా అయితే మనకు ఆ క్రిస్పీనెస్ వస్తుంది, భలే ఉన్నాయి. అసలు మా ఇంట్లో అందరికీ నచ్చేసాయి. మెయిన్గా ఇది ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా సెకండ్ బ్యాచ్ కూడా రెడీ చేసి ఓవెన్లో పెట్టేశాను. ఇంతే, చాలా సింపుల్గా స్వీట్ పొటాటో నిప్పట్లు అయితే రెడీ. అస్సలు ఆయిల్తో పని లేకుండా, డీప్ ఫ్రై చేయకుండా హెల్దీగా ఓవెన్లో ఇలా స్వీట్ పొటాటో నిప్పట్లు అయితే చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మా ధన్వికి రేపు ఎల్లుండికి స్నాక్స్ అయితే రెడీ. మాకు ట్రావెలింగ్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇంకా తనతో ట్రావెల్ చేస్తున్నప్పుడు డ్రై ఫ్రూట్స్ అలాగే ఇలాంటి 1-2 స్నాక్స్ ఉన్నాయంటే తను అస్సలు ఇబ్బంది పెట్టదు. అండ్ ఆల్రెడీ షార్ట్స్లో కొన్ని లాంగ్ వీడియోస్లో కూడా షేర్ చేశా, పిల్లలతో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎలాంటి ఫుడ్ పిల్లలకి పెట్టొచ్చు, ఎలాంటి ప్రికాషన్స్, ఏమేమి ప్యాక్ చేసుకోవాలి, ఇలా డీటెయిల్ వీడియోస్ అయితే షేర్ చేశాను. అందుకే ఇవాళ నేను ప్యాకింగ్ వీడియో ఏమి చూపించడం లేదు, ఏమేమి ప్యాక్ చేసుకుంటున్నాము అనేసి. ఎవరన్నా పిల్లలతో ట్రావెల్ చేస్తామనే వాళ్ళు ఒకసారి ఆ వీడియోస్ చెక్ చేయండి. ఇంకా ఇవాళ మార్నింగే నేను దోసపిండి కోసం రైస్, రద్దలు ఇవన్నీ సోక్ చేసి పెట్టున్నాను. ఇప్పుడు గ్రైండ్ చేసేస్తున్నాను. మార్నింగ్ లేచి హడావిడి లేకోకుండా ఈజీగా దోశ లేకపోతే ఇడ్లీ ఏదో ఒకటి చేసుకొని తిని బయలుదేరేయచ్చు అనేసి. సో ఈ వ్లాగ్ ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం మరొక యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.